స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా కూటమి నాయకత్వం కాంగ్రెస్ వదులుకుంటుందా? ఇండియా కూటమి 2 ఏళ్ల క్రితం ఏర్పాటు అయింది. దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీలతో పాటు కమ్యూనిస్టులు కలిసి ఉన్న ఈ కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ శతాధిక వృద్ధ పార్టీ. ఈ రోజుకి బలమైన జాతీయ పార్టీ కాబట్టి సహజంగానే లీడ్ చేసే ఛాన్స్ కాంగ్రెస్ కే దక్కుతోంది. అయితే ఇటీవల వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడం, దానికంటే ముందు గెలుస్తామని అనుకున్న చోట లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు దక్కకపోవడంతో ఇండియా కూటమిలోని ప్రధానమైన పార్టీలు కాంగ్రెస్ తీరుని తప్పుబడుతున్నాయి. హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ విజయాల వెనుక కాంగ్రెస్ వ్యూహాల వైఫల్యం ఉందని కూడా ఆరోపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కేంద్రంలోని మోడీ, అమిత్ షాల వ్యూహాలకు దీటైన వ్యూహాలను ఇండియా కూటమి రచించలేకపోవడానికి కూడా కాంగ్రెస్ నాయకత్వ తీరు కారణమంటున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే ఇండియా కూటమికి తాను నాయకత్వం వహించేందుకు ఉత్సాహపడుతున్నారు. ఆమెకు శరద్ పవార్ తో పాటు లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్ లాంటి వారు మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దల మీద ఒత్తిడి పెరుగుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీదనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమికి నాయకత్వం వహించే బాధ్యతల నుంచి కాంగ్రెస్ తప్పుకోవాలని ఆయన కోరటం విశేషం. అందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలని కూడా ఆయన సూచించారు. ఇండియా కూటమికి వేరే పార్టీలు నాయకత్వం వహించటమే మంచి నిర్ణయమన్నారు. సమర్థులైన పార్టీ నాయకులు, మిత్రపక్షాలు ఇండియా కూటమిలో ఉన్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు చూస్తే కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఏ పదవీ బాధ్యతలు లేకపోయినా ప్రజలలో ఎంతో ఇమేజ్ ఉందని, అది ఆయనకు ఎప్పుడూ గౌరవాన్ని ఇస్తూనే ఉంటుందని అన్నారు. ఇక ఇండియా కూటమికి మమతా బెనర్జీ అయినా వేరు ఎవరైనా నాయకత్వం వహించే సత్తా కలిగి ఉన్న వారేనని మణిశంకర్ అయ్యర్ చెప్పటం విశేషం. ఇండియా కూటమికి ఎవరు సారథ్యం వహించారు అన్నది ఇక్కడ ప్రశ్న కానే కాదని ఆయన అన్నారు. అదే టైంలో ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర ఎప్పుడూ పదిలంగానే ఉంటుందని, ఆ విషయంలో ఏ రకమైన సందేహాలు లేవని కూడా క్లారిటీ ఇస్తున్నారు. మణిశంకర్ అయ్యర్ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మరి ఆయన ఈసారి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి రుచిస్తాయా? ఇండియా కూటమి నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు సిద్ధంగా ఉన్నారా లేరా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఇన్నాళ్లు బయట పార్టీలే ఈ డిమాండ్ చేశాయి. ఇప్పుడు సొంత పార్టీ నాయకుడే సలహాల రూపంలో ఒక డిమాండ్ గా చెబుతున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఇండియా కూటమి బాధ్యతలు మమతా బెనర్జీకి అప్పగించే విషయంలో ఏమి ఆలోచిస్తుందో చూడాల్సిందే.